మంగళసూత్రం రిటర్న్ ఇచ్చేసి నేను కట్టిన సూత్రం నాకు రిటర్న్ ఇవ్వు అని అంటే మనిషేనా ఇలానే మెసేజెస్ పెట్టాను నాకు వాట్సాప్లో. నాకు ఇష్టం, నాకు కూడా ఈ పెళ్ళంటే ఇష్టం లేదు, నన్ను కూడా ఫోర్స్ చేశారు, నాకు అవన్నీ ఇష్టం, నాకు అవన్నీ నచ్చవు, నువ్వు ఇంట్లో చీరలే కట్టుకోవాలి, డ్రెస్సెస్ వేసుకోకూడదు, నువ్వు జాబ్ చెయ్యి కానీ ఇలాంటివన్నీ చెయ్యకు, అదే ఇది అని చెప్పడం స్టార్ట్ చేశారు అనమాట. నేను అన్నాను ముందే చెప్పాం కదా ఇవన్నీ, నాకు ఇందులోనే హ్యాపీనెస్ ఉంటుంది, నాకు జాబ్ చేయడం నచ్చదు. అంటే మ్యారేజ్ టైం అప్పుడు నేను జాబ్ చేయలే, అప్పుడు ఆ టైంలో నేను ఫ్రీలాన్సింగ్ చేస్తుండే అనమాట. ఫ్రీలాన్సింగ్ చేస్తుండే, ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఈ వీడియోస్ అన్నీ చేస్తుండే అనమాట. జాబే చేయాలి, జాబ్ నువ్వు నైట్ టైం వెళ్ళి నైట్ షిఫ్ట్స్ చేసినా పర్వాలేదు మాకు ఓకే, కానీ జాబ్ కాకుండా ఇంకా ఏం చేయకూడదు, అన్నిటికీ మానేయాలి అది ఇది అంటే నేను ఒప్పుకోలే అనమాట. ముందుగానే క్లారిటీగా చెప్పాం కదా, నా యూట్యూబ్ ఛానల్ లింక్ అవన్నీ సెండ్ చేసాం కదా, అవన్నీ చూడిన తర్వాత ఒప్పుకో అన్నాం కదా, మేమేం ఫోర్స్ చేయలే కదా, వాళ్ళే ఫోర్స్ చేశారనమాట మమ్మల్ని. చేసేద్దాం పెళ్ళి. వాళ్ళ అమ్మమ్మ చాలా ఈగర్గా మాకు అన్నిటికీ ఓకే, మీరు ఏదంటే అదే అని మ్యారేజ్కి ముందు అన్నిటికీ ఓకే అని చెప్పి మ్యారేజ్ తర్వాత రివర్స్ అయ్యారనమాట. అతనేమో వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నారు అనమాట. మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా ఇలా ఎక్కడికైనా వెళ్దాం టెంపుల్కి అని పిలిచినా కూడా నేను రాను అని అంటుండే అనమాట. సో ఇంకా సరే ఇలా చేస్తున్నారు కదా అనేసి ఇంకా నేనే డివర్స్ అని అడుగుతున్నారు కదా అనేసి నేనే లాయర్తో మాట్లాడి డివర్స్ నోటిఫికేషన్ పంపించేసాను. ఓకే, నేనే పంపించాను డివర్స్ నోటిఫికేషన్ పంపించాక నోటిఫికేషన్ తీసుకొచ్చి అడిగారు అనమాట. నేను ఏదో భయపెట్టిద్దామని అన్నాను, నిజంగా పంపిస్తారు అనుకోలే అని అన్నా. దేనికి భయపెట్టడం? ఇలా డివర్స్ ఇస్తా అని భయపెట్టిస్తే అన్నీ మానుకొని జాబ్ చేస్తుంది అని అనుకున్నాడంట. అలా భయపెట్టి జాబ్ చేస్తావు, వాడేం చేస్తాడు, తిని పంటాడా? ఏమో మరి, వాడు కూడా అతను జాబ్ చేసినా నేను కంపల్సరీ జాబ్ చేయాలంట. ఓకే, అతను జాబ్ చేస్తారు, అతను ఏదో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఏదో 11,000 10,000 వస్తుంది జీతం, అతను ఏదో చిన్న జాబ్ చేస్తారు. అతను చేసినా చేయకపోయినా నేను మాత్రం కంపల్సరీ జాబ్ చేయాలంట. ఇదెవరు చెప్పారు? అతనే అన్నాడు, నువ్వే జాబ్ చేయాలి, జాబ్ చేయి, ఇవన్నీ మానేసేయి, జాబ్ చేయి. అతనే కదా, అతని సిస్టర్స్ వాళ్ళిద్దరు సిస్టర్స్ కూడా మంచిగా జాబ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇవన్నీ అని నేను అన్నా అనమాట. మరి ఎందుకు పెళ్లి చేసుకున్నారు, మరి జాబ్ చేసుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకోవాల్సింది కదా, మేము క్లారిటీగా పెళ్ళికి ముందు అన్నీ చెప్పాము, ఇవన్నీ చేస్తుంది, మ్యారేజ్ తర్వాత ఎలాంటి ఆఫర్ వచ్చినా లైక్ నాకు మ్యారేజ్ తర్వాత శ్రీరామ కంపెనీలో ఆఫర్ వచ్చింది, అందులో చేశాను. ఇంకా ఏమైనా కవర్ సాంగ్స్లో ఎలాంటి ఆఫర్స్ వచ్చినా, మూవీస్లో ఆఫర్స్ వచ్చినా, ఎందులో వచ్చినా అమ్మాయి చేస్తుంది, ఇంకా ట్రావెలింగ్ చేస్తుంది, వీడియోస్ చేస్తుంది, అవైతే మానడు అని చెప్పామన్నమాట. క్లియర్గా చెప్పాం వాళ్ళకి, అందరికీ కూర్చోబెట్టి క్లియర్గా చెప్పాం, లింక్స్ కూడా షేర్ చేసాం, అన్నీ చూడండి, వీడియోస్ అన్నీ చూసి ఫైనల్ డెసిషన్ తీసుకోండి, ఫోర్స్ అయితే లేదు అని చెప్పాం. వాళ్ళే మాకు అన్నిటికీ ఓకే అని చెప్పి తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ స్టార్టెడ్ అనమాట. అన్నీ మానేయాలి, ఇంట్లో ఉన్న సామాన్ మొత్తం బయటపడేయాలి, అన్నీ మానేయాలి, జాబ్ మాత్రమే చేయాలి, మేము చెప్పినట్టు నడుచుకోవాలి, మేము ఏదంటే అదే వినాలి అంటే మొత్తం టార్చర్ చేయడం స్టార్ట్ చేశానమాట. మెంటల్గా టార్చర్ చేయడం స్టార్ట్ చేశానమాట. చీరలే కట్టుకోవాలి, డ్రెస్సెస్ వేసుకోకూడదు, అబ్బాయిలతో మాట్లాడకూడదు, వంట చేయాలి, బయట పని చేయాలి అని ఇలా స్టార్ట్ చేశానమాట. లేకపోతే డివర్స్ అని స్టార్ట్ చేశారు. ఇంకా నేను మా లాయర్తో ఇవన్నీ చెప్తే సరే నోటిఫికేషన్ పంపిద్దామని చెప్పారు. ఇంకా మేము నోటిఫికేషన్ పంపించాక ఇంటికి వచ్చారనమాట. ఉంటారు కదా వాళ్ళని పెద్ద మనుషులు తీసుకుని ఇంటికి వచ్చి నేను కావాలని, నేను నిజంగా డివర్స్ ఇవ్వాలని అనలేదు, ఇలా డివర్స్ ఇస్తా అంటే భయపడి అన్నిటికీ మానుకుంటుందేమో అనుకున్నాను అని అంటే, నాకేం అవసరం లేదు, డివర్స్ అడుగుతున్నా కదా ఇచ్చేద్దాము, ఇంటికి రాకండి, డైరెక్ట్ కోర్టుకు రండి, కోర్టులో కేసు వేస్తున్నాను, వచ్చేయండి అని చెప్పా. సరే మాకు కూడా డివర్స్ ఇష్టం అని వాళ్ళు ఇంకా ఫైనల్గా మ్యూచువల్గా వచ్చారు. ఓకే, ఒక 1-2 టైమ్స్ వాళ్ళు వచ్చారనమాట, పెద్ద మనుషులు తీసుకొని వస్తే నేను క్లియర్గా చెప్పాను అనమాట, అతను ఇలా బిహేవ్ చేస్తున్నాడు, మేము అన్నీ క్లియర్గా చెప్పాము, అన్నిటికీ రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాడు, ఇలానే ఉండాలి, ఇవే తినాలి, నేను తిన్న తర్వాతనే నువ్వు తినాలి, నా పేరు మార్చుకోవాలి, ఇది అది, ఈ మెడలో అన్నీ వేసుకోవాలి, తాళిబొట్టు వేసుకోవాలి, గాజులు ఇవన్నీ వేసుకోవాలని టార్చర్ పెడుతున్నాడు. సో నేను బయట వెళ్ళే అమ్మాయిని, సో అన్నీ అంటే పెద్ద పెద్ద నగలు అవన్నీ నేనైతే వేసుకోలేను, సో
మీ ఇంట్లో ఫంక్షన్స్కి వస్తున్నప్పుడు మీరు ఎలా రెడీ అవ్వమంటే అలా ఉంటాను. బట్ ఇంట్లో నేను బయట షూట్స్కి వెళ్తున్నప్పుడు నా ప్రొఫెషన్ ఎలా ఉంటుందో నేను అలా ఉంటాను. సో మీరు స్టార్టింగ్లో అన్నిటికి ఒప్పుకొని ఇప్పుడు మొత్తం రివర్స్ అవుతున్నారు. సో ఫ్యూచర్లో కూడా నేను ఇతనితో హ్యాపీగా ఉండలేను, నేనైతే డివర్స్ ఇచ్చేస్తాను అని చెప్పాను అనమాట. క్లియర్గా వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళ పెద్ద మనుషుల్ని వాళ్ళని తీసుకొచ్చినప్పుడు కూడా క్లియర్గా చెప్పాను. ఇంకా వాళ్ళు కూడా డిస్కస్ చేసుకొని సరే మా అబ్బాయి కూడా ఇష్టం లేదు వద్దంటున్నాడు, మ్యూచువల్గా విడిపోవడం అనేసి ఇంకా మ్యారేజ్ అయిన 4-5 monthsకి అదే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఆఫ్ డివర్స్ అని మా లాయర్ పేపర్స్ ప్రిపేర్ చేశాడనమాట. పేపర్స్ ప్రిపేర్ చేసేసి వాళ్ళ పెద్ద మనుషుల 4-5 తీసుకొచ్చారు, మా సైడ్ నుంచి ఒక 4-5. సో నేను అతను డివర్స్ పేపర్స్ మీద సిగ్నేచర్స్ పెట్టేసాము. అండ్ ఉంటారు కదా పెద్ద మనుషులు, వాళ్ళు సిగ్నేచర్స్ పెట్టేస్తారు. అండ్ ఎక్స్చేంజ్ అంటే పెళ్లి టైంలో మేము ఏమి ఇచ్చామో అవి వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసాము. వాళ్ళకు ఒక ఉంగరము ఒక తాళిబొట్టు పెట్టారు, అవి వాళ్ళకి రిటర్న్ ఇచ్చాము. మేము పెళ్లి టైంలో బైక్, చైన్, రింగ్ ఇచ్చాము, అవి మాకు రిటర్న్ ఇచ్చారు. సో డివర్స్ అయిపోయింది, 4-5 monthsకి డివర్స్ అయిపోయింది. తర్వాత మళ్ళీ కోర్ట్ నుంచి డివర్స్ తీసుకోవాలి లీగల్గా అనేసి ఇంకా నేను కోర్ట్ నుంచి వెళ్ళి తీసుకున్నాను. అండ్ ఈ మేలో కంప్లీట్గా డివర్స్ అయిపోయింది, ఫైనలైజ్డ్ అయిపోయింది. కోర్ట్ నుంచి కూడా డివర్స్ పేపర్స్ వచ్చాయి. చిన్న మిస్టేక్ వల్ల అంటే రాంగ్ స్టెప్ వేసాను అని అంటే ఎప్పుడైనా అనిపించిందా ఇది రాంగ్ స్టెప్ తీసుకున్నాను? రాంగ్ స్టెప్ అని తీసుకున్నాను నాకు కూడా తెలుసు. మా మమ్మీ స్టార్టింగ్లోనే చెప్పాను. అంటే నాకు ఎంగేజ్మెంట్ ఆగస్ట్లో అయింది, ఆగస్ట్ అయింది, డిసెంబర్లో పెళ్ళైంది. ఆ టైంలో చెప్పాను అనమాట, మమ్మీ అతన్ని కూడా ఇష్టం లేదనుకుంటా మమ్మీ, అతను ఎంగేజ్మెంట్ నుంచి మ్యారేజ్ టైంలో అతను ఎప్పుడు నాకు కాల్ చేయలేదు, మెసేజెస్ పెట్టలేదు. సో అతనికి కూడా ఇష్టం లేదనుకుంటా మమ్మీ, ఇంట్లో ఫోర్స్ చేస్తున్నట్టున్నారు, వద్దు క్యాన్సిల్ చేద్దామంటే మేబీ కొంతమంది అబ్బాయిలు సిగ్గుపడుతుంటారు కదా, మాట్లాడరేమో, తర్వాత మ్యారేజ్ తర్వాత అతనే సెట్ అయిపోతాడులే అని మా మమ్మీ అనింది అనమాట. ఇంకా నేను ఆ టైంలో ఏం చెప్పలేకపోయాను. అందరూ చేసుకో లైఫ్లో నీకంటూ ఒక సపోర్ట్ కావాలి, మమ్మీ ఎంతకాలం ఉంటుంది నీతో పాటు, చేసుకో అని ప్రతి ఒక్కరు, చుట్టాలు, పక్కింటోళ్ళు, వెనకింటోళ్ళు, ప్రతి ఒక్కరు చేసుకో అని అందరు కలిసి పెళ్లి చేశారు. లాస్ట్కి అయిపోయింది, డివర్స్ అయిపోయింది. బట్ ఐఎమ్ ఫైనల్లీ హ్యాపీ. ఒక అంటే టాక్సిక్ పర్సన్తో లైఫ్ లీడ్ చేసే కన్నా సింగిల్గా నాకు నచ్చిన పని చేసుకుంటా ఇప్పుడు మొత్తం అంతా క్లియర్ అయిపోయింది. ఇందులో అంటే మీ మిస్టేక్ కూడా ఉంది అని అనిపించలేదు ఎప్పుడు? అంటే ఇప్పుడు నార్మల్గా మనం సింగిల్గా ఉన్నంత వరకు మనం ఏం చేసినా దునియా అనేది మనం యాక్సెప్ట్ చేసుకోవచ్చు, దునియా కూడా యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఒక పర్సన్ మన లైఫ్లోకి వచ్చిన తర్వాత అది లవ్లో అయి ఉండొచ్చు లేదా మ్యారేజ్ తర్వాత అయి ఉండొచ్చు, వాళ్ళ కోసం కొన్ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది, మన కోసం వాళ్ళు కొన్ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అడ్జస్ట్మెంట్ ఇంపార్టెంట్, కానీ అది ఒక్క సైడ్ నుంచి వస్తే అది ఎలా, ఇద్దరు సైడ్ నుంచి రావాలి కదా. మీ సైడ్ నుండి ఏమేమి అడ్జస్ట్ అయ్యారు? అడ్జస్ట్ అంటే నేను క్లియర్గా చెప్పాను కదా, ఇది నా లైఫ్ ఇలా ఉంటుంది. నేను కూడా అట్లా ఏం అడ్జస్ట్ అవ్వమని చెప్పలేదు. నువ్వు ఎలా ఉండేవాడివి అలానే ఉండు, నీకు నచ్చిన పని చెయ్యి, నేను నచ్చిన పని చేస్తాను, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే హ్యాపీగా ఉండు. అంటే నాకు నచ్చని పని నేను చెప్పాను వాళ్ళకి క్లియర్, నాకు జాబ్ చేయడం 9 to 5 జాబ్ చేయడం నాకు నచ్చదు. నాకు అదొక హెడ్ఏక్ లాగా అనిపిస్తుంది. నేను జాబ్కి వెళ్ళాను అనుకో, నేను మార్నింగ్ 10కి జాబ్కి వెళ్తే నైట్ 7 వరకు ఉంటుంది జాబ్. నేను 4-5 నుంచి వెయిట్ చేస్తుంటా, ఎప్పుడు 7 అవుతుంది ఇంటికి వెళ్ళిపోదామా అని. సో నాకు ఎందుకు అంత హ్యాపీ అనిపించదు జాబ్లో, అదొక రొటీన్ మెకానికల్ లైఫ్ అనిపిస్తుంది. ఇప్పుడు నేను ట్రావెలింగ్ చేస్తున్నాను, ఇది కూడా ఒక జాబే. నేను ట్రావెలింగ్ సండే చేస్తా, మండే చేస్తా, అసలు కొన్ని డేస్ అయితే లైక్ 1 month 1 day కూడా లీవ్ దొరకదు. బట్ నేను చాలా హ్యాపీ ఉన్నా, ఎందుకంటే డైలీ నాదొక సెలబ్రేషన్ లాగా అనమాట. లైక్ ఒక ప్లేస్కి వెళ్తాము, నేను మొన్న కేరళలో 15 days ఉన్నా, కన్యాకుమారిలో 2 days ఉన్నా. అంటే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటా, మళ్ళీ ఈవినింగ్ రూమ్కి వచ్చి ఎడిట్ చేసుకుంటా. సో నాకు అదేమి మెకానికల్గా రొటీన్గా అనిపించారు, ఎందుకంటే రోజుకి ఒక కొత్త ప్లేస్కి వెళ్తున్నా, కొత్త పీపుల్ని మీట్ అవుతున్నా, కొత్తగా సంథింగ్ షూట్ చేస్తున్నా, నేర్చుకుంటున్నా, నేను నేర్చుకున్న విషయం షేర్ చేసుకుంటున్నా ఆన్లైన్లో. సో ఇట్ ఫీల్స్ మీ హ్యాపీ. నాకు ఇలాంటి లైఫ్ అంటే చాలా ఇష్టం. నేను క్లియర్గా చెప్పాను, నేను ఏదైనా అడ్జస్ట్ అవ్వగలుగుతాను కానీ, బట్ నా ప్యాషన్ని మాత్రం నా ప్యాషన్ని మాత్రం వదులుకొని మాత్రం నేను హ్యాపీగా ఉండలేను అని క్లియర్గా చెప్పా, అందరికీ చెప్పా, మా మమ్మీకి తెలుసు, అందరికీ తెలుసు.